రావు గారి దగ్గరికి వెళ్దాం సార్. ట్రబుల్డ్ వాటర్స్ మనల్ని చుట్టుముట్టి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇందాక కల్నల్ వివి రావు గారు చెప్పినట్టు 4-5 గ్రూపులు కలిసి పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. పాకిస్తాన్కి ధన సహాయం మరి ఎక్కడి నుంచి వస్తుందో వేరే చెప్పక్కర్లేదు. అండ్ మరోపక్క డీప్ స్టేట్ జస్ట్ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ని వాళ్ళకి ఇవ్వకపోవటం అనే దానివల్ల కలిగిన ఉడుకుమొత్తనం నుంచి అమెరికా చేయించిన విధ్వంసం, సృష్టించిన విధ్వంసం స్పష్టంగా కనిపించింది. దాని అదునుగా తీసుకుంటాయి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఉగ్రవాద గ్రూపులు కానీ. ఒక విద్యార్థి నేదట ఇంక్విలాబ్ మంచ్ అనేది, హది అతని పేరు. అతన్ని ఈ కాల్పుల్లో చనిపోవటం, సింగపూర్ తీసుకెళ్ళి బ్రెయిన్ డెడ్ అయ్యి మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి ఈరోజు అక్కడేదో ఒక జాతీయ నాయకుడు చనిపోయినట్టు నేషనల్ మౌర్నింగ్ ఒకటి ప్రేరేపించింది. నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్న మహమ్మద్ యూనస్. అక్కడ ప్రభుత్వం అనేది ఏం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రేరేపిస్తే జరిగిన హింస. సరే, మనం హిందూ అనకూడదు కానీ ఒక భారతీయుడిని కొట్టి చంపి చెట్టుకు కట్టి కాల్చేశారు. అంటే ఇంత కిరాతకము, ఇంత వికృతమైన విధ్వంసం అక్కడ జరుగుతుంటే మన దగ్గరున్న అప్రమత్తత ఏ పాటి సరిపోతుందని మీరు అనుకుంటున్నారు? వస్తాన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అలాగే మన ప్రేక్షకులకు కూడా. ఐ థింక్ రావు గారు, కల్నల్ రావు గారు చాలా చక్కగా బ్రీఫ్ చేశారు. అలా ఏమై ఉంటుంది, ఏం జరుగుతుంది, దీనికి ప్రికర్సర్స్ ఏంటి, మన పొజిషన్ ఏంటి అనేది. ఇక్కడ మనం లేకపోతే ఇష్యూ చూస్తే భారతదేశం అనేది ఎకనామిక్గా డెవలప్ అవుతుంది. వరల్డ్లోనే ఒక ఫోర్స్గా పీపుల్ ఆర్ రెకనింగ్ ఇండియా ఆల్సో. ఇలాంటి సందర్భంలో మన పక్కలో బల్లేలాగా ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన బంగ్లాదేశ్, ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న కంట్రీస్ అన్నింటినీ కూడా ఎవరో ప్రేరేపిస్తూ ఎవరో డిస్టర్బెన్సెస్ని దారితీస్తున్నారు. దాంట్లో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఐ థింక్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ఆ పాత్ర పోషిస్తుంది ఎవరు, కంట్రీసా, రోగ్ ఎలిమెంట్సా, టెర్రరిస్ట్ గ్రూప్సా, ఎవరు ఈ పనులు చేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గ్రూపు వాళ్ళు క్లెయిమ్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. అయితే స్పెసిఫిక్గా బంగ్లాదేశ్కి వచ్చేసరికి ఏమైందంటే, బంగ్లాదేశ్లో మీ ఫ్రేజ్, ఐ లైక్ యువర్ ఫ్రేజ్, ఇది లేని ప్రభుత్వానికి అడ్వైజర్ అన్నారు చూసారా. అలాంటి సిచ్యువేషన్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా యూనస్ గారు రికగ్నైజ్డ్ పర్సన్, వరల్డ్ వైడ్గా ఆయనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మంచి రికగ్నిషన్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో, ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఎందుకు మేనేజ్ చేస్తున్నాడో, దాని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయో కూడా మనకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ ప్లేస్లో పెట్టి అసలు విషయాలు ఎవరు నడిపిస్తున్నారు, నడపడానికి కారణాలు, మీరు అన్నట్టుగా మేబీ ఫారిన్ స్టేట్స్, డీప్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి అనేది ప్రాబబ్లీ ఇట్స్ సంథింగ్ ఫర్ అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అవర్ డిఫెన్స్ సర్వీసెస్ టు ఫిగర్ అవుట్. ఏదేమైనా మన వైపున అంటే భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే డెఫినెట్గా బంగ్లాదేశ్ తోటి మనకి చాలా పోరస్గా, చాలా లాంగ్ బోర్డర్ ఉంది. ఇవాళే కాదు, గత ఫ్యూ డికేడ్స్గా మనకి దాని ద్వారా, బంగ్లాదేశ్ ద్వారా చాలా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ వర్క్ కోసం ఇటు వస్తే, సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఇటు వస్తే, దానికి తోడుగా ఈ రోహింగ్యా లాంటి గ్రూప్స్ విత్ అదర్ ఇంట్రెస్ట్ కూడా వచ్చి ఉండొచ్చు. మన దగ్గరకు రావడానికి కంటిన్యూస్గా ప్రయత్నాలు జరుగుతుంటాయి. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంతవరకు దీన్ని నిలవరించగలుగుతున్నాయో ఈజ్ ఎ డౌట్ఫుల్ కేస్. మనం ఇదంతా కూడా మనకి ఎలక్షన్స్ జరిగినప్పుడు, మన ఎలక్షన్స్ వచ్చినప్పుడే మాట్లాడుకుంటున్నాం కానీ ఆన్ కంటిన్యూస్ బేసిస్ ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కల్నల్ గారు చెప్పారు 3000 కిలోమీటర్ల బోర్డర్ ఉంది, హైలీ పోరస్ బోర్డరు, అది జియోగ్రఫీ కూడా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మేబీ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెన్సివ్ అఫైర్ టు సేఫ్ గార్డ్ ఆల్ ఆఫ్ ఇట్. కానీ నిఘా అయితే ఉండాలి కదా. మనం అమెరికా మాట్లాడుతున్న ఇది మెక్సికన్ సైడ్లో వాల్ కట్టాలి అన్నంత సీరియస్ ప్రపోజల్స్ కాకపోయినా మినిమల్గా ఫెన్సెస్ అనో, వాచ్ అనో, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకున్నా మనమైతే వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీ నీడ్ టు డూ మోర్ ఆన్ దట్ ఫ్రంట్ అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో దాన్ని ఇంటర్నల్ స్ట్రైఫ్గా చూసి వాళ్ళ సంగతి వాడు తేల్చుకుంటారులే అనుకుంటే వాళ్ళ ఇమేజెస్ ఇటు పక్కన కూడా ఉన్నారు కాబట్టి, మన భూభాగంలో కూడా ఆ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి
మనం డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మాబ్ సైకాలజీలో, మాబ్ మెంటాలిటీ తోటి వాళ్ళు ఏదో ఒక డిస్టర్బెన్స్ కావాలి, వాళ్ళు రీజన్స్ అవసరం లేదు. అక్కడ యూత్ లీడర్ ఎవరో చనిపోయాడు, దానికి అంత స్టేచర్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. దాన్ని అంత పెద్ద స్టేచర్ ఇచ్చి దాని గురించి పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి ఇంకొద్దిగా ఎమోషన్స్ రైజ్ అయ్యి ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఫాలో అవుట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఫాలోఅవుట్ విత్ ఇన్ బంగ్లాదేశ్ వరకు కంటిన్యూ ఉంటే ఒక సమస్య లేదు. దాన్ని ఇంకొద్దిగా క్రాస్ బోర్డర్స్ కూడా మన వైపున కూడా ఏదో ఆర్గనైజ్ చేయాలి, ఏదో గొడవ చేయాలి, దానికోసమే ఒక అబ్బాయిని చెట్టు కట్టి కొట్టారు అనేది, ఇలాంటి ఏదైనా లింక్స్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ ఇట్ కెన్ స్పిల్ ఓవర్ టు అవర్ ల్యాండ్ పార్ట్స్ ఆల్సో. కాబట్టి మన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. దో వీ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ రైట్ అవే. బంగ్లాదేశ్కి, ఇండియాకి గవర్నమెంట్ లెవెల్లో, మిలిటరీ లెవెల్లో ఓపెన్గా డిస్ప్యూట్ ఏమీ లేనప్పటికీ ఈ ఈ స్పూరియస్ గ్రూప్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్, ఈ సోకాల్డ్ యూత్ లీడర్స్ వాళ్ళకున్నటువంటి పెయిన్ని ఈ మాబ్ కోర్ట్స్ ద్వారానో, లేదంటే మాబ్ యాక్టివిటీస్ ద్వారానో, స్ట్రీట్ ఆర్సనింగ్ ద్వారానో ఇవన్నీ చేయాలని అనుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ సాడ్ థింగ్ ఫర్ బంగ్లాదేశ్. అండ్ ఇట్ కెన్ ఆల్సో బి వెరీ ఇరిటేటింగ్ థింగ్ ఫర్ ఇండియా. మనకు కూడా ఎంతో కొంత మనకి ఆ ఇరిటేషన్ ఉంటుంది మన బోర్డర్స్లో. డెఫినెట్లీ అవర్ ఫోర్సెస్ నీడ్ టు బి, అవర్ గవర్నమెంట్ నీడ్స్ టు బి మోర్ ఎలర్ట్ అని నేను అనుకుంటున్నాను. సాంబశివరావు గారు, ఇక్కడ ఇంకొక విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ సయ్యద్ అసీం మునీర్ ఒక వ్యాఖ్య చేశాడు. ఈసారి భారతదేశానికి ఈస్ట్ వైపు నుంచి ముప్పు వస్తుంది. హీ హాజ్ హింటెడ్ ఆల్రెడీ. తాను ఏం చేయదలుచుకున్నాడో, తన ఐఎస్ఐ వికృత పార్శ్వం ఎక్కడి దాకా జడలు విప్పి నాట్యం చేస్తుందో మొత్తం చెప్పాడు అతను. సో డీప్ స్టేట్ అనుకున్నది, ఆయన చేయాలనుకున్నది రెండు ఒకటే అవటం వల్ల చాలా సులభంగా బంగ్లాదేశ్లో ఈ విధ్వంసం సృష్టించారు. రెండోది, షార్ట్లీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్ఐఆర్ ఒకటి నడుస్తున్న క్రమంలో ఈ చొరబాటుదారులను వెనక్కి పంపిస్తున్నది. ఇదంతా కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరి బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని పార్టీలు సహకరించి ఉండొచ్చేమో, ఆ అనుమానాలు అయితే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పార్టీ, బట్ కొందరు వ్యక్తులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు. సార్ యాక్చువల్గా ఆన్ ద హెడ్, ఇది మనం ఎలక్షన్స్ టైంలో మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడే కాదు, లాస్ట్ ఎలక్షన్స్, అంతకుముందు ఎలక్షన్స్ విషయంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో లేదా మన భూభాగాల్లో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, కొన్ని గ్రూప్స్ కానివ్వండి, డెఫినెట్గా రోహింగ్యా లాంటి గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఇవ్వటం, వాళ్ళకి అదర్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం, ఇవన్నీ మనం క్రైమ్స్ ఉన్నాయి, క్రిటిసిజం ఉంది, కొంత నిజం ఉంది, అన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ టైంలో మనం ఒక స్టేట్మెంట్ గుర్తు చేసుకోవాలి. హిల్లరీ క్లింటన్ ఇదే విషయాలు మాట్లాడుతూ, పాకిస్తాన్, తాలిబాన్ విషయాలు మాట్లాడుతూ, మీ బ్యాక్ యార్డ్ లో స్నేక్ ఉంటే మీ నేబర్నే కరుచుద్ది, కుట్టుద్ది అని మీరు అనుకోవసం లేదండి. ఒక్కోసారి మిమ్మల్ని కూడా ఇట్ కెన్ బైట్. అంటే మనం ఏదో ఒక ఫలితం కోసం ఎవరి మీదో కోపంతో బ్యాడ్ ఎలిమెంట్స్ ఎంకరేజ్ చేస్తే, ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ డెఫినెట్లీ దే విల్ హర్ట్ us. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎవరికైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళకు ఇప్పుడు తల్లపోయారు. ఆ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారో వాళ్ళని ఆపాలి అన్నప్పుడు, కాదు మేమేదో యూనివర్సల్ హ్యుమానిటీ కావాలి, హ్యూమన్ రైట్స్ కోసం మేమేదో చేస్తున్నాము అనే ముసుగులో పొలిటికల్ బెనిఫిట్ కోసం మన నాయకులు చేస్తున్నారు కదా. ఇప్పుడు దాని పర్యవసానం ఏంటంటే ఈ క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్, క్రాస్ బోర్డర్ గొడవలు. అక్కడేదో జరిగితే దానికి ఇక్కడ మన వైపున ఉన్న వాళ్ళు సహకరించడం, మన వైపు ఉన్న వాళ్ళు ఇన్సైట్ చేయడం, మన వైపు ఉన్న వాళ్ళు కూడా గొడవలు చేశారనుకోండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ వారంటెడ్. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ అస్. మనం పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, ఎకనామిక్ గా డెవలప్ అవుతున్న కంట్రీ, సైంటిఫిక్ ఫ్రంట్ లో డెవలప్ అవుతున్న కంట్రీ, మనం పీస్ ఉండాలని కోరుకుంటాం. మన బోర్డర్స్ పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటాం. ఎంటైర్ వరల్డ్ పీస్ఫుల్ గా ఉండాలి, దాంట్లో గుడ్ సిటిజన్ గా ఉండాలని మనం ట్రై చేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ వరల్డ్ పాలిటిక్స్ అలా నడవు. కాబట్టి ఈ మన బోర్డర్స్ చుట్టూ మనకి ఎప్పుడు ఎంతో కొంత అన్రెస్ట్ ఉంటుంది. అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ప్రొయాక్టివ్ గా అడ్రస్ చేయాల్సిన, లేదా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎపొలిటికల్ గా, అబౌవ్ పాలిటిక్స్,
అన్ని పార్టీలు అర్థం చేసుకుని చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ లో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా ఎవరికి వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు, న్యూసెన్స్ తప్ప. వెరీ ట్రూ. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆ విఘ్నత చూపిస్తూ అలాంటి ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఫోర్సెస్ కి చెప్తూ మీరు ఎస్ఐఆర్ జాగ్రత్తగా జరిగేలాగా చూడాలి. ఇట్స్ గవర్నమెంట్ డెసిషన్, ఇట్స్ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఉంది దానికి. ఎప్పటికప్పుడు మనం ఓటర్ లిస్టులు క్లీనప్ చేసుకోవాలి, ఓటర్ లిస్టులు రివైజ్ చేసుకోవాలి. డిలిమిటేషన్ కమిషన్ కు మనం మంచి ఓటర్ లిస్టులు ఇవ్వగలగాలి, ఎప్పటికప్పుడు సెన్సస్ డేటా ఇవ్వగలగాలి. ఇది